హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ 1 2 3. సో ఇవాళ మనకు వచ్చేసి డేట్ వచ్చేసి 22 జూన్ యొక్క ఎడ్యుకేషన్ న్యూస్ ఏమన్నా వచ్చాయేమో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ మహారాష్ట్ర థానేలో మనకి నీట్ ఎగ్జామ్ అనేది మళ్ళీ పెట్టారు కదా. సో దీని గురించి ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. రీనీట్ కఠినమే అని వచ్చింది అని అంటే, ఇంతకుముందు పరీక్షతో పోలిస్తే ఈ పరీక్ష అనేది కొద్దిగా కష్టంగా వచ్చిందని చెప్పారు. బయాలజీ అనేది ఈజీగా వచ్చిందని, కెమిస్ట్రీ ఫిజిక్స్ అనేది హార్డ్గా వచ్చిందని చెప్తున్నారు. రాష్ట్రంలో 73,059 మంది దరఖాస్తు చేసుకోగా 89% హాజరయ్యారని ఇక్కడ మెన్షన్ చేశారు. వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ 2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. అనంటే దేశవ్యాప్తంగా మళ్ళీ రీనీట్ కండక్ట్ చేశారు కదా. సో ఇది వచ్చేసి ఇంతకుముందు వచ్చిన పేపర్ కన్నా ఇది కొద్దిగా హార్డ్ వచ్చిందని చెప్తున్నారు. సో తెలంగాణలో మొత్తం 89% మంది హాజరయ్యారు, 73,000 మంది. ఇక్కడ మనకి ఇంటర్ యొక్క కాలేజీల గురించి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. అనుబంధ గుర్తింపు లేకున్నా అని ప్రైవేట్ కాలేజీల్లో జోరుగా ప్రవేశాలు. మే నెలాఖరుతో ముగిసిన అప్లికేషన్ల గడువు. తనిఖీల నివేదికలు ఇచ్చామంటున్న అధికారులు, బోర్డు బృందాలు మళ్ళీ తనిఖీ చేయాల్సిందే అని అంటున్న కార్యదర్శి. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. యాక్చువల్గా మనకి అఫిలియేషన్ లేకున్నా అని కొన్ని కాలేజెస్ అనేటివి విద్యార్థుల్ని చేర్చుకున్నాయని ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇంకో న్యూస్ వచ్చేసి బాసర IIITలో మొబైల్ ఫోన్లపై ఆంక్షలను వచ్చింది. నిర్మల్ జిల్లాలోని బాసర RJUKTలో తాజాగా డైనింగ్ హాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ సర్క్యులర్ జారీ అయింది. విద్యార్థుల ఏకాగ్రత, క్రమశిక్షణ, పరస్పర సంభాషణలను పెంపొందించడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. అంటే RJUKT బాసరలో మనకి మొబైల్ ఫోన్ల మీద రూల్స్ అనేటివి జారీ చేశారు, చూసుకోండి. CBSE రివాల్యుయేషన్ ఫలితాలు వెల్లడని ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల వెరిఫికేషన్, రివాల్యుయేషన్ ఫలితాలని CBSE ఆదివారం విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా మొత్తం దరఖాస్తులు 87%కి పైగా ఫలితాలను ప్రకటించినట్లు తెలిపింది. విడతల వారీగా కూడా మిగతా దరఖాస్తుల ఫలితాలను వెల్లడిస్తామని, మొత్తం ప్రక్రియ కూడా తొందరలోనే ముగియనుందని తెలిపింది. ప్రశాంతంగా నీట్ ఎగ్జామ్ హాజరైన 20 లక్షల మంది విద్యార్థులు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఎగ్జామ్ సాయంత్రం 5:15 గంటలకు ముగిసిందని తెలిపారు. దివ్యాంగుల అభ్యర్థులకు 6:20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. మే 3వ తేదీన జరిగిన నీట్ టెస్టుని పేపర్ లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ కండక్ట్ చేయడం అనేది జరిగింది నిన్న. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఈ నెల 19 నుంచి 28 వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 22వ తేదీ నుండి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్ గురించి, ధ్రువపత్రాల వెరిఫికేషన్, యాక్చువల్గా నేను యోగా డే కావడంతో చాలా అన్ని యోగా గురించే వస్తున్నాయి మనకి. గుర్తుంచుకోండి, June 21 యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం.
యాక్చువల్గా ఇక్కడ స్పోర్ట్స్ పేజీలో వస్తే వైభవ్ లిస్టియేలో 11 బంతుల అర్ధశతకంతో కొత్త రికార్డు సృష్టించాడు. లిస్టియేలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా ఇది నమోదైంది. శ్రీలంక ఏతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ఇండియా అనేది ఘన విజయం సాధించింది. ఇక్కడ చూసుకోవచ్చు నేషన్స్ కప్ మహిళా హాకీ జట్టుదే అని ఇక్కడ ఒక టీచరు. లీగ్ దశలో కనబర్చిన జోరును నాకౌట్ మ్యాచ్లో కొనసాగించిన భారత మహిళల హాకీ జట్టు నేషన్స్ కప్ టైటిల్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో మనకి సలీమా టెటే సారథ్యంలో భారత జట్టు 2-0 గోల్స్ తేడాతో న్యూజిలాండ్ని ఓడించింది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అభ్యుదయ కవిత్వం ప్రధాన లక్షణం అని ఇచ్చాడు. ఆధునిక కవిత్వోద్యమాలని ఇచ్చాడు. సో ఆధునిక కవులు మనకి భావకవులు ఉంటారు కదా, సో అభ్యుదయ కవులు భావ కవులు అని. సో ఇందులో వీరి గురించి ఇవ్వడం జరిగింది టోటల్ మొత్తం. ఇక్కడ మనకి వచ్చేసి రైల్టైల్లో 13 ఇంజనీరింగ్ పోస్టులని, యూనివర్సిటీ హైదరాబాద్లో జేఆర్ఎఫ్లు, 1 స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఉండాలని ఇచ్చారండి. ఒకసారి చూడండి ఎవరైనా ఉంటే. ఇక్కడ తర్వాత మనకి పిల్ భావన మొదట ఎక్కడ ప్రవేశపెట్టబడింది అనేది ఇచ్చారు. తర్వాత భారత్లో మొదటి కాపర్ పరిశ్రమ ఎక్కడ మొదలైందని ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ అయ్యాయి. భారతీయ ఉక్కు నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అంటే జంషెడ్పూర్. బిలాయ్ వచ్చేసి మనకి ఏ థర్మల్ పవర్ స్టేషన్లో ఉందంటే కోర్బా థర్మల్ పవర్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎవరికైనా కావాలని అంటే పాజ్ చేసుకొని చదువుకోండి. ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇక్కడనే. ఇది వచ్చేసి మనకి టుడే న్యూస్ పేపర్ అండి. థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.